అత్యంత కీలకమైన పార్లమెంట్ ఎన్నికల ముందు తెలంగాణ ప్రధాన ప్రతిపక్షం బీఆర్ఎస్ పార్టీ నుంచి మెజారిటీ నాయకులు వెళ్లిపోయారు. హైదరాబాద్ నగరంలోని పెద్ద నియోజకవర్గమైన ఖైరతాబాద్ ఎమ్మెల్యే దానం కూడా పార్టీ నుంచి జంప్ చేసేశారు. ఎక్కడైనా ఏ పార్టీ అయినా ఇక మీదట నాయకులను వెళ్లకుండా చూస్తామని, అంతర్గతంగా ఏం జరుగుతుందో దృష్టి పెడతామని చెబుతాయి. ఆ దిశగా అడుగులు వేసేందుకు కూడా కార్యోన్ముఖులు కావాల్సి ఉంటుంది. కానీ ఈ తరహా పరిస్థితి బీఆర్ఎస్లో ఎక్కడా కనిపించడం లేదు. వెళ్ళిపోయిన నేతలపై మాటల దాడులు, ఫిర్యాదుల దాడులతో సరిపెడుతున్నారే తప్ప బుజ్జగింపులు ఎక్కడా కనిపించడం లేదు. ఇక తాజాగా బీఆర్ఎస్ పార్టీ రెండో స్థానంలో ఉన్న నాయకుడు మాజీ మంత్రి కేటీఆర్ మరింత సంచలన వ్యాఖ్యలు చేశారు. రాజకీయాల్లో ఉన్న నేతలు పార్టీ మారడం సహజమేనని, తమ పార్టీ నుంచి ఇప్పటికీ చాలామంది వెళ్ళిపోయిన మాట వాస్తవమేనని చెప్పారు. అయితే పార్టీకి ఏం పర్వాలేదు అని అన్నారు. తాము ఇప్పుడు వెళ్ళిపోయిన నాయకుల గురించి ఆలోచించే సమయం కూడా లేదు అని అన్నారు. వెళ్ళిపోయారు నిజమే, రాజకీయాల్లో ఇవన్నీ కామనే, పర్లేదు, వెళ్ళిపోయిన వారి గురించి ఇప్పుడు చర్చిస్తూ కూర్చోవాల్సిన అవసరం లేదు అని ఒక జాతీయ మీడియాకి ఇచ్చిన ఇంటర్వ్యూలో కేటీఆర్ వ్యాఖ్యానించారు. ప్రస్తుతం తమ దృష్టి అంతా పార్టీని బలోపేతం చేయడంపైనే ఉందని కేటీఆర్ చెప్పారు. ముఖ్యంగా ప్రజలతోనే సంబంధాలు పెట్టుకునేందుకు తాము ప్లాన్ చేస్తున్నాము అని అన్నారు. ఏ రాజకీయ పార్టీలో అయినా అప్ అండ్ డౌన్లు కామనే, దీన్ని మేము సీరియస్గా తీసుకోవడం లేదు. అయితే ప్రజలతోనే మేము మమేకం అవుతున్నాం. కేసీఆర్ పార్టీ పెట్టి 24 సంవత్సరాలు అయింది. ఈ కాలంలో అనేక ఆటుపోట్లు ఎదుర్కొన్నారు. ఎంతోమంది వచ్చారు వెళ్ళారు. వారి గురించి ఆలోచిస్తూ కూర్చుంటే టైం వేస్ట్ అవుతుంది. ఇప్పుడు ప్రజలను కలుసుకునే సమయం అంటూ కేటీఆర్ వ్యాఖ్యానించారు. ఇక బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ కూడా దాదాపు ఇదే పందాలో ఉన్నారనే వాదన వినిపిస్తోంది. ఆయన పెద్దగా ఎవరు వెళ్ళినా పట్టించుకోవటం లేదు. అయితే పార్టీ నుంచి వస్తున్న వారిని చేర్చుకుంటున్న కాంగ్రెస్పై మాత్రం విరుచుకుపడుతున్నారు. వారికి బలం లేకే తమ బలాన్ని లాగేసుకుంటున్నారు అని ఇటీవల రైతుల కోసం జనగామ జిల్లాలో పర్యటించిన సందర్భంలోనూ వ్యాఖ్యానించారు. ఇంతకు మించి కేసీఆర్ కూడా పెద్దగా సీరియస్గా తీసుకోవటం లేదు. బహుశా గట్టిగా పట్టించుకుంటే వారి డిమాండ్లను నెరవేర్చాల్సి ఉంటుందనో, లేక పార్టీ డీలా పడిపోయిందనే వాదన వినిపిస్తోందనో భావిస్తారనే చర్చ జరుగుతోంది.